హే వ్యూవర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో ఇందాక మనమైతే కల్కి సెట్ని చూసాం కదా. సో బౌంటీస్ అవి చూసాం కాబట్టి, బట్ ప్రపంచంలోనే చివరి నగరం అని మనకి పరిచయం చేసినటువంటి కాశీపట్నంకి అయితే మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి, సో కాశీపట్నం వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఇట్స్ అ కంప్లీట్లీ ఓపెన్ ప్లేస్, బట్ మనకి కొన్ని స్పెషల్ ఉంటాయి కదా, స్ట్రీట్ ఫైట్స్ అవి ఉంటాయి కదా కాశీలో జరిగినవన్నీ కూడా. సో అవన్నీ ఈ సెట్లోనే జరిగిందనమాట. అండ్ నాకు తెలిసి లూక్ అండ్ అలానే రాయాని కాపాడే ప్రాసెస్లో స్ట్రీట్ ఫైట్ ఏదైతే జరుగుతుందో ఆ ఫైట్ అంతా ఈ సీక్వెన్స్లోనే జరిగిందనమాట. అండ్ మనకి కాశీ ఇప్పుడు కాశీ ఎలా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అప్పుడు అంటే లైక్ ఒక 2898 ADలోని కాశీ ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక స్ట్రక్చర్ అయితే వేసి చూపించడం జరిగింది. కంప్లీట్లీ అంటే కాశీ అన్న ప్లేస్లో లైక్ వాటర్ లేకుండా, గ్రీనరీ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అన్నది ఊహించుకొని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు అని అంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నాగేశ్వర్ గారికి అయితే చెప్పాలి. అండ్ ఆయన అంచనాలకి తగ్గట్టు థాట్ ప్రాసెస్ చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇది చేశారు అని అంటే డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. అండ్ ప్రతిదీ అంటే లైక్ ఒక్కొక్కటి కూడా ఎక్కడ మనం అరే ఇది ఇలా ఉంటే కాదు, వేరేలా ఉంటే బాగుండు అని అనుకోవడానికి అయితే లేదనమాట. ఎస్, స్ట్రీట్ ఫైట్ కావచ్చు, దోస్ ఆర్ వెరీ వెరీ నైస్. అండ్ ఎస్, ఇంకా చాలా వరకు ఉంది సెట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే లైక్ ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి ఉంది కదా, సో అది కూడా ఇక్కడనే షూట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ ఆ లొకేషన్కి కూడా వెళ్ళాము. సో ప్రజెంట్ అయితే మీరు విజువల్స్ చూస్తున్నారు కాబట్టి కల్కి సెట్ స్ట్రీట్ ఫైట్ విజువల్స్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారనమాట. ఎస్, అండ్ ఎక్స్క్లూజివ్లీ మీడియా పీపుల్స్కి మాత్రం లైక్ తీసుకొచ్చి ఈ సెట్ మొత్తాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. అండ్ ఎస్, మనం సినిమాలో చూసే ప్రతి సీన్, ప్రతి సీక్వెన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు కాశీపట్నం మొత్తం సీక్వెన్స్ అంతా ఇక్కడే షూట్ చేయడం జరిగింది కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు గివ్ అ లుక్. ఎస్, చాలామంది రేపటి కోసం అంటున్నారు. ఇట్స్ ఆల్సో అనదర్ స్ట్రీట్ అనమాట. అండ్ అంతేకాకుండా సో బేసికల్గా మనకి ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటైతే ఉంటుంది. సో ఆ ఇంటర్వెల్ బ్యాంక్ పిక్చర్ మీకైతే చూపిస్తాను. సో వీఆర్ నౌ గోయింగ్ టు ఇంటర్వెల్ బ్యాంక్ ఎక్కడైతే జరిగిందో ప్రభాస్ గారి రివీల్ ఎక్కడైతే అవుతుందో సో దాన్ని అయితే నేను చూపించబోతున్నాను అనమాట. ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ మనకి రివీల్ అయ్యే ఒక సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. సో బేసికల్గా 2898 ADలో టెంపుల్స్ ఏమి ఉండవు, దేవుడు అన్నది ఉండదు అనమాట. ఆ కాన్సెప్ట్ బేస్డ్ అయితే ఏమి ఉండదు, జనాలని మర్చిపోతూ ఉంటారు. సో ఎస్, ఫైనల్గా చూసుకుంటే ఇది ఇంటర్వెల్ బ్యాంక్ అనమాట. సో ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ రివీల్ చేసే వీలిదనమాట. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అనేది చెప్పుకోవాలి. అండ్ నాకు తెలిసి ఈ ప్లాట్ ఎవరెవరైతే గుర్తుపడతారో డెఫినెట్లీ వాళ్ళు చాలా క్లియర్గా మూవీని వాచ్ చేస్తారనేది చెప్పుకోవాలి. దేవుడు ఫోటోని, దేవుడు ఎలా ఉంటాడో కూడా మర్చిపోతారు జనాలు. సో అలాంటిది దిస్ వాజ్ ద ప్లేస్ అనమాట, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద కాశీపట్టణం అని అయితే చెప్పుకోవాలి. కానీ ఏం డిజైన్ చేశారు బా, నిజంగా కళ్ళు కట్టినట్టు కొన్ని అయితే చూపించడం జరిగిందనమాట. అండ్ డెఫినెట్లీ ఇంకొక విషయం కూడా వీ హ్యావ్ టు టెల్ దట్ ఈస్ లైక్ ఒక్కొక్కటి కూడా అంటే లైక్ మనకి ఎలా ఉంటుంది అని అంటే పురాణాలు పాత పడిపోయినవి ఉంటాయి కదా, సో అలా చూసినట్టయితే ఉందన్నమాట కాశీపట్నం. సో ఎస్, కాశీపట్నంకి అయితే మనం చూసేసాము. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా మీకు నేను చూపించడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ప్రపంచం నాశనం అయిపోయి గ్రీనరీ కూడా లేకుండా తిండికి, నీరుకి, బట్టకి, ప్రతి దానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు ఏమో. అండ్ మనం ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే వేస్ట్ చేస్తున్నామో అవి వేస్టేజ్ లేకుండా చేసేసి హ్యాపీగా అంటే లైక్ ఒక నీరు తాగాలన్నా, ఒక ఫుడ్ తినాలి అన్నా, సమ్ అమౌంట్స్ ఆఫ్ యూనిట్స్ని అంటే ఇప్పుడు మనం డబ్బుల్ని రూపాయల కింద లెక్కేసుకుంటుంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని యూనిట్స్ కింద యూజ్ చేస్తారని ముందుగానే నాగేశ్వర్ గారు ఎలా అనుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఆయన విజువల్ వండర్ని అంటే లైక్ ఆయన విజువల్గా క్రియేట్ చేసుకుని ఆయన అనుకున్నది కళ్ళకి కట్టినట్టు చూపించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నిజంగా ఆర్ట్ డిపార్ట్మెంట్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మీరు ఇక్కడ చూసారు, నేను ఆల్రెడీ మీ అందరినీ మెన్షన్ చేశాను,
దట్ ఈజ్ ఇది వచ్చేసి మనకి ఇంటర్వెల్ బ్యాంక్ కాబట్టి. సో కల్కి 2898 AD అసలు దేని గురించి తీశారు, దేని వల్ల తీశారు, అండ్ మహాభారతానికి దీనికి ఎలా మర్జ్ చేశారు అన్న పాయింట్ రివీల్ అయ్యే సీన్ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది అనమాట. అండ్ కాశీపట్నం సీక్వెన్స్ మొత్తం ఇక్కడనే జరిగింది. అండ్ అలానే బయట మనకి ఇంటర్వెల్లో ఒక వెహికల్ ఉంటుంది కదా, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్న వెహికల్ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ వెహికల్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. బట్ ప్రజెంట్ ఇదైతే కాశీపట్నం. సో ఎస్, నా వెనకాల చాలా మంది జనాలు ఉన్నారు బికాస్ మీడియా వాళ్ళందరికీ ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చి చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సెట్ వేయడం, నిజంగా సెట్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే దీన్ని కాపాడడానికి వీళ్ళు ఎన్ని ప్రికాషన్స్ తీసుకొని ఉంటారో నిజంగా గ్రేట్. కొన్ని సంవత్సరాల తర్వాత మనం వాడడానికి, మనం యూజ్ చేసుకోవడానికి ఇంకేమీ మిగలదు, దొరకదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోని ఇదైతే తయారు చేశారు. ఇప్పుడున్న కాశీపట్నానికి వెళ్తే ఆ కాశీపట్నం ఈ కాశీపట్నం ఎలా ఉంది అనేది తెలుస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఎస్, ఫైనల్గా కాశీపట్నం నుంచి బయటకి అయితే వచ్చేసాం అనమాట. సో మన కల్కి 2898 AD టీజర్ లాంచ్ అయినప్పటి నుంచి ఒక వెహికల్ని అయితే చూపించడం జరుగుతుంది అనమాట. సో నేను కూడా ఆ వెహికల్ ట్రావెల్ అవడానికి నా బ్యాగ్ పట్టుకొని వచ్చేసాను కాబట్టి ఎస్. సో మన రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ అలానే ఒక మంచి డైలాగ్తో అయితే అది స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మనం ఆ వెహికల్ ఎలా ఉంది ఏంటి అన్నది చూడాలి. ప్రజెంట్ నేను వెహికల్ దగ్గరికి వెళ్తున్నాను, చాలామంది అక్కడ ఉన్నారు, బట్ స్టిల్ మనం వెళ్ళి ఆ వెహికల్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే కల్కి సెట్లో చాలా ఎక్కువగా వాడింది ఇనుని చాలా ఎక్కువగా వాడారు అనమాట. అండ్ ఇను కాకుండా ఇంకొకటి ఏది ఎక్కువగా వాడారు అన్నట్టు అయితే నాకైతే అనిపించట్లేదు అస్సలు కంప్లీట్లీ. అండ్ ఈ వెహికల్స్ని తయారు చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టిందో నాకైతే తెలియదు, కానీ ఐ థింక్ సో ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకున్నట్టున్నారు. అండ్ ఎస్, నాకు తెలిసి ఇది ఇక్కడైతే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళాలంటే పాములు పొట్టలు ఏమైనా ఉంటాయి, పొట్టల లోపల నుంచి వచ్చారు ఏమిటి. సో బేసికల్గా ఎస్, ఇప్పుడు పాములు పొట్టలు ఏమైనా ఉంటాయేమో, కొంచెం వెళ్ళడానికి నాకు భయంగా ఉంది, బట్ స్టిల్ ఐ వుడ్ లవ్ టు గో. సో మొత్తం ఇనుముతో చేశారు కాబట్టి డెఫినెట్లీ ఒకసారి వెళ్దాం. ఓకే చలో, ముందు బ్యాగ్ పెట్టేసి ఓకే ఎస్ ఓకే. సో పావులు పొట్రలు ఏమి ఉండకుండా ఉంటాము ఉంటాయని నేను ఆలోచిస్తున్నాను. ఎస్ ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు ఇంట్రొడక్షన్ సీన్ అండ్ కాశీపట్టణానికి ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్ళి రాయా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి దగ్గర నుంచి ఉన్న బండి ఇదే అనమాట. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఐరన్ కాబట్టి మొత్తం తుప్పు పట్టేసింది, దీనికి మించి ఎక్కువసేపు మనం ఇక్కడ నిల్చోవడం కరెక్ట్ కాదు. సో ఇదే అండి మన కల్కి 2898 AD మొత్తం నాకు తెలిసి కాశీపట్నం చూసేసాం, మన బుజ్జి ఉండే ప్లేసు అండ్ అలాగే ప్రభాస్ గారు ఉండే ప్లేసు చూసేసాం, కాశీపట్నం ఎలా ఉందో కూడా చూసేసాం, అండ్ కాశీపట్నం వరకు రీచ్ చేసేటువంటి ఒక వెహికల్ని చూసేసాం. నాకు తెలిసి మనం చూడకుండా ఉన్నది ఒకే ఒక వెహికల్ అండి, ఆ వెహికల్ మనం చూద్దాం, డెఫినెట్లీ చూద్దాము, తీసుకెళ్తారేమో చూస్తాను. అండ్ నిజంగా చెప్తున్నాను, నాగశ్విన్ గారు కొత్త ప్రపంచాన్ని సృష్టించి మనల్ని అందరినీ మెస్మరైజ్ చేశారు. ఎప్పుడైనా ఒక్కసారైనా చూద్దాం అనుకున్నాను కానీ బట్ స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ ఇనుమే తగులుతుంది, అక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ ఏంటి అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్కి. ఒక్కసారైనా సరే ఎవరినైనా మీట్ అవ్వాలని ఉంది. అండ్ నిజంగా టేక్ ఏ బావ్, ఎంత బాగా ఒక న్యూ వరల్డ్ని సృష్టించారు. సో ఇది సంగతి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.